దేవ స్తోత్రం. హల్లెలూయా. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించని నీ కృపాదరణం. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించని నీ కృపాదరణం. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపవాక్యమే సేదైన వేరు ఏదైనా నాలో మలవనెవ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపవాక్యమే సేదైన వేరు ఏదైనా నాలో మలవనెవ్వలేదులే. నీ కృప నాలో అత్యున్నతమై నీతో నన్ను అంటు కట్టలి. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే, నా వేదనలలో జనించని నీ కృపాదరణ. చేనిలోని పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. చేనిలోని పైరు చేతికి రాకుండా ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్ను ఆరాధించద్దా. నా గీతారాధనలు యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదంట. దేవుడు చెబుతున్నాడు. దేవుడు యేసయ్యా నిజమైన పరిశుద్ధమైన నీతిమంతుడు అయిన దేవుడు. దేవుని నామాన్ని వ్యర్థంగా మనం ఉచ్చరింపకూడదు. దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటూ ఆయనలో పరిపూర్ణంగా ఆనుకుని జీవించాలన్నమాట. దేవుడు గొప్ప దేవుడు. యెహోవా తన నామమును వ్యర్థంగా ఉచ్చరించిన వారిని నిర్దోషులుగా ఎంచడంట. వ్యర్థంగా ఉచ్చరించే వాడిని నిర్దోషులుగా ఎంచడంట. దేవుడి స్తోత్రం. విశ్రాంతి దినం పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకార్థం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి పని అంతయు చేయవలెను. 6 దినములు కష్టపడి పని అంతయు చేయవలెను. 7వ దినాన్ని నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువునైనను మీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పని చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆస్వాదించాడనమాట, పరిశుద్ధపరిచాడనమాట. దేవుడి స్తోత్రం. అలాగే 6 దినాలు కష్టపడుకుని 7వ దినాన్ని దేవుడికి మనం విశ్రాంతి దినంగా దేవుడి సన్నిధిలో మనం దేవుడిని ఆరాధించాలి, దేవుడిని గణపరచాలి. దేవుడు మనల్ని రక్షించాడు కదా. ఈ లోకమనే పాపమని ఊపిలో నుంచి లేవనెత్తాడు. ఇప్పుడు చూస్తే ఎటు చూసినా ఘోరాలే వినపడుతున్నాయి. ఎటు చూసినా సాగులే. అటు దినాల్లో నీ దేవుడు నిన్ను సురక్షితంగా కాపాడుతున్నాడంటే
మరి చూడు మరి ఎంత గొప్ప కార్యమో. అలాంటి దేవుని మనం ప్రార్థన చేసుకుంటూ ఆయన ఆజ్ఞ గైకును జీవించాలన్నమాట. అలాంటి జీవితం దేవుళ్ళో మనం జీవించాలి. అంతేగాని మనం అనాలోచనగా ఉన్నామనుకో, ప్రార్థనా జీవితం లేకపోయిందనుకో, ఒకసారి అంటాం అపవిత్రాత్మ ఒక ఇంట్లో ప్రార్థన విసు వెళ్ళిపోయినప్పుడు ఆ ఇల్లు ఇటు వెళ్ళిపోయి అన్నీ తిరుగుతుంటే ఎక్కడా లేదు, ఎక్కడ దానికి స్థావరం దొరకపోయేప్పటికి మళ్ళీ నా ఇంటికే వెళ్ళి చూద్దాము, నేను వచ్చేసిన ఇంటికే నా ఇల్లు అంటున్నమాట. చూడు సైతాన్ ఎంత ఎంత ఇదిగా మాట్లాడుతుందో, దానిలో సొంతమైపోయినట్టు. అట్లాగే వచ్చిందంట తిరిగి. నేను వెళ్తే మళ్ళీ ఎలగొట్టేస్తారేమో, నాకంటే చెడ్డ దెయ్యాలని 7 దెయ్యాలను వెనకాలెట్టుకొద్దామని వెళ్ళి వెనకాలెట్టుకొచ్చిందంట 7 దెయ్యాలను. ఆ 7 దెయ్యం ఈ దెయ్యం 8 దెయ్యాలు 8 దెయ్యాలు ప్రవేశిస్తే ఆ ఇంట్లో మొదట స్థితి కంటే కడప స్థితి ఎక్కువైపోయిందన్నమాట. అందుకే ప్రార్థన చేస్తూ ఉండాలి, ప్రార్థన మానకూడదు. ప్రార్థన అంటే ఏంటంటే, ఇప్పుడు పక్షి 2 రెక్కలు ఉన్నాయి కదా, ఒక రెక్క ఇరిగిపోతే ఆ పక్షి ఎగరగలదా? ఎగరలేదు కదా. అట్లాగే ఈ మానవుడికి అన్నవాడికి ఈ క్రైస్తవుడికి అన్నవాడికి ఈ ప్రార్థన 2 రెక్కలు లాంటిది. ఆ 2 రెక్కలు ఉంటేనే మనం సబాబుగా ఎగరగలం. అట్లాగే 2 రెక్కలు కలిగి మనం ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా ఉంటే మనం ఏమి లేదు. ప్రార్థన ఉంటే మనం ఏదన్నా సాధించగలం. ప్రార్థన ఉంటేనే దేవుడైనా మనం కాపాడుతాడు. నువ్వు ప్రార్థన చేయకుండా కూర్చుంటే నిన్ను కాపాడలేవు, దేవుడైనా కాపాడలేవు. దేవుడు నిన్ను మోకాలు వచ్చి ప్రార్థన చేయమన్నాడు. నీ మోకాలు ఉంటే అప్పుడు నీకు దేవుడు కార్యం చేస్తాడనమాట. నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. అంతేగాని నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటే దేవుడు కాపాడమంటే ఎట్లా కాపాడుతాడు? నువ్వు ప్రతిఫలం నువ్వు పొందాలంటే నువ్వు మోకాల నుంచి ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థన కూడా చేయాలి, కన్నీరు ఎడవాలి, ఇడిసి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అప్పుడు నీకు గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నమాట. నీలోనే ఉంది. నీకు ఆశీర్వాదం రావాలన్నా శాపం రావాలన్నా నీలోనే ఉంది. నువ్వు ప్రార్థన చేసావనుకో నీకు ఆశీర్వాదం వస్తుంది. శాపం రావాలంటే నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావు అనుకో నీకు శాపం వస్తుంది. ఎదురవ్వాలన్నా నీ ఆదంలో ఉంది. అలాగే మనం ప్రార్థన చేస్తూ దేవుణ్ణి గణపరుచుకుంటూ దేవుళ్ళ ముందుకు సాగుదాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమేన్.